హల్లెలూయా, హల్లెలూయా. ಓಕೆ, ಎಲ್ಲರೂ ಕರಗಳನ್ನು ಮೇಲೆ ಎತ್ತಿ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವ ಆರ್ತನಾಮನ ಕೊಂಡಾಡುವ ಪ್ರಿಯರೇ. ನಮ್ಮ ಇದರಲ್ಲಿ ಸಂದೀಪ್ ಬಂದು ನಮ್ಮನ್ನು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಇವತ್ತು ನಡೆಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. ಆತನಿಂದೆಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವ, ಆತನ ನಾಮನ ಘನಪಡಿಸುವ, ಎಲ್ಲರೂ ಸ್ತುತಿಗಾನವನ್ನು ಆತನಿಗೆ ಸಲ್ಲಿಸುವ ಪ್ರಿಯರೇ. ಓ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಎಂದು ಹೇಳುವ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ಎಲ್ಲಿ 2-3 ಸೇರಿ ನಾಮದಲ್ಲಿ ಕೂಡಿ ಬರ್ತಾರೋ, ನಾಮದಲ್ಲಿ ಕೂಡಿ ಬರ್ತಾರೋ ಅವ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಇಡ್ತೇನೆ ಅಂತ ದೇವ್ರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದ್ದೆ ಪ್ರಿಯರೇ. ದಯಮಾಡಿ ಮನೆಯವರು ಕೂಡ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಮನೆ ಮಾಡಿಕೊಳ್ತೇನೆ ಪ್ರಿಯರೇ. ಕಮಾನ್, ಬೇಗ. ಉನ್ನತನೇ, ಮಹೋನ್ನತನ, ಮಹಿಮೆ ಸ್ವರೂಪನೇ, ಆರಾಧಿಸುವ ಈ ಸಮಯದಲ್ಲಿ ಏಕರೀತಿಯಲ್ಲಿರುವ ಆತನೇ, ಆದಿ ಅಂತ್ಯವಾಗಿರುವ ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ನಮ್ಮ ರಕ್ಷಕನೇ, ನಮ್ಮ ವಿಮೋಚಕನೇ, ನಮ್ಮ ಒಡೆಯನೇ ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಅನಾರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವ ನಮ್ಮನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡುವ ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಇಂದಿಗೂ ಏಕರೀತಿಯಲ್ಲಿರುವ ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ 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 ಸ್ತೋತ್ರ. ಪರಿಶುದ್ಧನೇ, ಮಹೋನ್ನತನೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ವಂದನ ಕರ್ತನೆ. ರಾಜ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಮ್ಮ ಬಾಯಿಗಳನ್ನು ತೆರೆದು ಗಂಭೀರ ಸ್ವರದಿಂದ ಆತನ ನಾಮವನ್ನು ಘನಪಡಿಸೋಣ. ಆತನು ನಮಗಾಗಿ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯದಂತೆ ಆತನ ನಾಮವನ್ನು ಘನಪಡಿಸೋಣ. ಈ ಕ್ಷಣದಲ್ಲಿ ನಾವು ಸಜೀವವಾಗಿದ್ದರೆ ಕೇವಲ ಆತನ ಕೃಪೆಯಾಗಿದೆ. ಈ ಕ್ಷಣದಲ್ಲಿ ಸಂತೋಷವಾಗಿದ್ದರೆ ಕೇವಲ ಆತನ ಕೃಪೆಯಾಗಿದೆ. ಸ್ತೋತ್ರ 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 ಸ್ತೋತ್ರ. ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಉನ್ನತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವಾನಿಗೆ ವಂದನಂ నాయన. మహిమగల రాజా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. మమ్మ కావగా వచ్చిన మా దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. తేజోమయుడా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. అగ్ని జ్వాలలు వంటి నేత్రము గల దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. దేవా, ఎవరు లేక మునిపి ఉన్న దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. సుందరుడు అయిన దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. మా ప్రాణ ప్రియుడా నీకే వందనము నాయన యేసయ్యా. తండ్రి దేవసం బలపరిచే దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. వందనం నాయన యేసయ్యా. పడిపోయిన మమ్మల్ని పైకి లేవనెత్తగలిగిన మా దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. నీ వల్ల ఇది కాదని సెలవిచ్చినప్పటికీ నాయన యేసయ్యా, నేను నీ తోడుంటాను, నేను బలపరిచిన యెహోవా నేనని సెలవిచ్చిన మా దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. తండ్రి దేవా యేసయ్యా, అయిన వాళ్ళ విడిచిపెట్టినప్పటికీ నాయన యేసయ్యా, సొంత జనులను త్రోసివేసినప్పటికీ నాయన యేసయ్యా, నేను నిన్ను విడువని ఎడబాయని సెలవిచ్చిన మా దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. తండ్రి దేవా యేసయ్యా, సమస్యల గుండా వెళ్చుండగా నాయన యేసయ్యా, కన్నీటి గుండా వెళ్చుండగా నాయన యేసయ్యా, తల్లి వారు ఆదరించి తండ్రి వారు ధైర్యపరిచిన యేసయ్యా, నన్ను బలపరిచిన మా దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. తండ్రి యేసయ్యా, నాకు తోడు నీడుగుండి ఒక స్నేహితుడు వల్ల మమ్మల్ని ఆదరించిన మా దేవా నీకే స్తోత్రము నాయన యేసయ్యా. వందనం యేసయ్యా. స్తోత్రం నాయన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా. దేవా నీకే వందనం నాయన యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. చెప్దామా? యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వగలేరెవ్వరు. చెప్దామా? యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. రెండు చేతులు ఆకాశమై ఎత్తి, ఓ యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. చెప్తామా? సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే.
పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే శబ్దమా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా శబ్దమా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను చెప్తామా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీలాగా ఎవరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు చదవ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు పూర్ణ హృదయంతో యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా చెప్పమని చూడాలని నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాము నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాము యేసయ్యా నా యేసయ్యా నీ వంటి రెండు చేతులు పైకెత్తి ఆయన ఆరాధిస్తాం ఈ సమయంలో యేసయ్యా ఆయనలాగా ఎవరు లేరు నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు చెప్తామా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా
ఓ అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే షారోను పుష్పమా లోయలోని పద్మమా నీను నేను కనుగొంటినే 10,000లలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే షారోను పుష్పమా లోయలోని పద్మమా నీను నేను కనుగొంటినే సుందరుడా అందురేకి స్వామియుడా ఏకాత్మతో ఆయన ఆరాధిస్తాం ఆయన ఆత్మ మన మీద సంచరిస్తుంది కనుక ఆయన సుందరుడు ఆయన బలవంతుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయన మన మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నేను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు ఎవరు లేరు ప్రభువా నిన్ను ఆదరించువాడు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా రెండు చేతులు పైకి ఇలాగా ఎవరు లేరని సాష్టాంగంగా ఆయన మన ఆరాధిస్తున్నాం నీవే మా ఆరాధనకు యోగ్యుడని ఆరాధిస్తాం నీలాగా లేరెవ్వరు గట్టిగా చెప్పలకుంటూ దేవైనా ఆయనలాగా ఎవరు లేరు ఆయనలాగా ఎవరు లేరు మా ಆರಾಧನಕ್ಕೂ ఆయన ಯೋಗ್ಯುಡೈತು ನಮ್ಮ ಸ್ತುತಿಗೆ ಆತನ ಯೋಗ್ಯನಾಗಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ ಆತನನ್ನು ಆರಾಧಿಸುವ ನೆನಪು ಮಾಡಿಕೊ ಆತನ ಮಾಡಿದ ಮೇಲೆಗಳು ಆತನ ಮಾಡಿದ ಕೃಪೆಗಳನ್ನ ಮೇಲೆ ಮಾಡು ನೆನಪು ಮಾಡಿಕೊ ಈ ಸಮಯದಲ್ಲಿ ಮೌನವಾಗಿರಬೇಡ ಮನಸ್ಸನ್ನು ಕಲ್ಲಾಗಿ ಮಾಡಿಕೊಡಬೇಡ ದೇವರ ಆತ್ಮವು ಅದ್ಭುತವಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದೆ ಪ್ರಿಯರೇ ಆರಾಧಿಸುವ ಈ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೇ ನೀನು ನಮಗೆ ಆಧಾರವು ನೀವೇ ನಮ್ಮ ಬಲವು ನೀವೇ ನಮ್ಮ ದುರ್ಗವು ನೀವೇ ನಮ್ಮ ಆಶ್ರಯವಾಗಿದೆ ಅಂತ ಆರಾಧಿಸುವ ಪ್ರಿಯರೇ ಅಪ್ಪ ಕರ್ತನೆ ಸ್ವಾಮಿ ಈ ಲೋಕವೆಲ್ಲವೂ ಹುಡುಕಿದರೆ ಕರ್ತನೆ ಈ ಭೂಮಂಡಲವೆಲ್ಲ ಹುಡುಕಿದರೆ ಅಯ್ಯ ಈ ಖಗೋಳ ಶಾಸ್ತ್ರ ಹುಡುಕಿದರೆ ಕೂಡ ಕರ್ತನೆ ನಿನ್ನ ಹಾಗೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ ಕರ್ತನೆ ನೀನೇನೆ ಏಕೈಕ ದೇವರು ನೀನೇನೆ ಏಕೈಕ ತಂದೆಯಾಗಿದೆಯಾ ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ಕಾಯುವಾತನೆ ಅಪ್ಪ ನಿನ್ನ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ ಗಾಢ ಅಂಧಕಾರದಲ್ಲಿ ಸಂಚರಿಸುವಾಗಲೂ ಯಾವ ಭಯಕ್ಕೂ ಭಯಪಡಬೇಡ ನಾನಿನ ಜೊತೆಗಿದ್ದೇನೆ ಎಂದು ನಿಮಗೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದ್ದೆ ಪ್ರಿಯರೇ ಅಪ್ಪ ಕರ್ತನೆ ಸ್ವಾಮಿ ಅನೇಕ ಕಷ್ಟಗಳಲ್ಲಿ ನೋವಿನಲ್ಲಿ ಕರ್ತನೆ ಇರುವಾಗ ಕರ್ತನೆ ಸ್ವಾಮಿ ನೀವು ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ರಿ ಕರ್ತನೆ ಸ್ವಾಮಿ ನೀವೇ ರಾಜಾದಿರಾಜರು ಕರ್ತಾದಿ ಕರ್ತನಾಗಿದ್ರೆ ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ ನಾಮನ ಘನಪಡಿಸ್ತೇವೆ ಎಲ್ಲರೂ ಕರಗಳ ತಟ್ಟುತ್ತಾ ಗಟ್ಟಿಯಾಗಿ ಆತನ ನಾಮದಲ್ಲಿ ಆತನ ನಾಮವನ್ನು ಘನಪಡಿಸುವ ಪ್ರಿಯರೇ ಓ ಕರ್ತನ ನೀನೇ ಸರ್ವವಾಗಿದೆ ಎಂದು ಆರಾಧಿಸುವ ಎಲ್ಲರೂ ಕರಗಳ ತಟ್ಟಿ
నీవే ఉన్నావు, ఏదియు కాక మునుపే నీవే ఉన్నావు, ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు, ఏదియు కాక మునుపే నీవే ఉన్నావు. నిన్ను దేవుడిగా ఎన్నుకున్న పక్షము లేదయ్యా, నిన్ను రాజుగా ప్రకటించిన చట్టము లేదయ్యా, నిన్ను దేవుడిగా ఎన్నుకున్న పక్షము లేదయ్యా, నిన్ను రాజుగా ప్రకటించిన పక్షము లేదయ్యా, లేదయ్యా లేదయ్యా, ఏది లేదే లేదయ్యా, లేదయ్యా లేదయ్యా, ఏది లేదే లేదయ్యా. రాజాది రాజా నా రాజా మహారాజా పాడదమా, రాజాది రాజా నా రాజా మహారాజా, రాజాది రాజా నా రాజా మహారాజా, రాజాది రాజా నా రాజా మహారాజా. నీ నామమే గణనీయము, నీ రాజ్యమే సర్వత్రము, నీ నామమే గణనీయము, నీ రాజ్యమే సర్వరుడు చతుపగతి మహారాజువే, మహాగరుడవే, మహారాజువే, మహాగరుడవే. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానైయున్న మహారాజా పాడదమా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానైయున్న మహారాజా. అవును ప్రభువా, స్పీక్ అయ్యా, నీకే స్తోత్రం ప్రభువా, అయ్యా నీలాగా ఎవరు లేరు ప్రభు, నేను ఎన్నుకున్న పక్షమే లేదయ్యా. అయ్యా నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభు అనే దేవా. అందరూ చప్పళ్ళు కొట్టదు అయినా మన కనపరుస్తాం. మాటలు రాయక మునుపే నీవే దేవుడావు, దూతలు పొగడక మునుపే నీవే దేవుడవు, పాటలు రాయక మునుపే నీవే దేవుడవు, దూతలు పొగడక మునుపే నీవే దేవుడవు, సృష్టి రూపాలే దాచక మునుపే నీవే ఉన్నావు, సమయము తొలి నిమిషం ఆరంభములో నీవే ఉన్నావు, సృష్టి రూపాలే దాచక మునుపే నీవే ఉన్నావు, సమయపు తొలి నిమిషం ఆరంభములో నీవే ఉన్నావు, ఉన్నావు ఉన్నావు హమేషా నీవే దేవుడిగా, ఉన్నావు ఉన్నావు హమేషా నీవే దేవుడిగా. నీ నామమే గణనీయము, నీ రాజ్యమే సర్వస్వ.
కార్యాలు సాధ్యం కనుక నీ నామాన్ని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. నీ నామాన్ని మాత్రమే గణపరుస్తున్నాం దేవా. నీవే తండ్రి అయా సర్వ సృష్టిని దాల్చక మునుపే నీవే ఉన్నావు ప్రభువా. అయా సమయపు తొలి నిమిషమైన అయా నీవే ప్రారంభించావు ప్రభువా. అందుని బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. సర్వము సాధ్యమే నీ గణనామంలో, సాధ్యము కానిది ఏది లేదయ్యా. సర్వము సాధ్యమే నీ గణనామంలో, సాధ్యము కానిది ఏది లేదయ్యా. సృష్టి అంతటిలో నిన్ను మించిన శ్రేష్ఠుడెవరయ్యా. సర్వలోకాన నీకు సాటి లేనే లేరయ్యా. సృష్టి అంతటిలో నిన్ను మించిన శ్రేష్ఠుడెవరయ్యా. సర్వలోకాన నీకు సాటి లేనే లేరయ్యా. యేసయ్యా యేసయ్యా మాకు సర్వము నీవేగా. మార్గము సత్యము జీవము నీవే. యేసయ్యా యేసయ్యా మాకు సర్వము నీవేగా. మార్గము సత్యము జీవము నీవేగా. రాజాది రాజా నా రాజా మహారాజా. అందరూ పాడదామా? రాజాది రాజా నా రాజా మహారాజా. అందరూ కలిసి రాజాది రాజా నా రాజా మహారాజా. రాజాది రాజా నా రాజా మహారాజా. నీ నామమే గణనీయము, నీ రాజ్యమే సర్వస్వము. పాడదామా? నీ నామమే ఆయన నామము తప్ప వేరే నామము లేదు భూలోకంలో. రాజ్యమే సర్వస్వము. మహా మహా మహారాజు స్వరముతో మహా మహా మహాగరుడవే. మహా మహా మహారాజువే. మహా మహా మహాగరుడవే. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానయ్యున్న మహారాజా. పాడదామా? రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానయ్యున్న మహారాజా. రాజుల ప్రభువుల ప్రభువా నానయ్యున్న మహారాజా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా. నీ నామమే గణనీయము, నీ రాజ్యమే సర్వస్వము. నీ నామమే. రెండు చేతులు పైకెత్తి పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో ఆయన ఆనందిద్దామండి. నామమే సర్వస్వము. మహా మహా మహారాజువే. మహా మహా మహాగరుడవే. అవును ప్రభువా. మహా మహా మహారాజువే. మహా మహా మహాగరుడవే. రాజాది రాజా నా రాజా మహారాజా. అవును ప్రభువా. రాజాది రాజా నా రాజా మహారాజా. 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 రాజాది
ಎಲ್ಲರೂ ಕೈಗಳ ಮೇಲೆ ಕೆತ್ತಿ ಹೇಳೋಣ. ರಾಜಾದಿ ರಾಜ ಮಹಾರಾಜ. యేసయ్య నీవే మహారాజు, నీవే శాశ్వతముగా ఉండే రాజు. చేతులెత్తి ఆఖరిగా రాజాది రాజ రాజాది రాజ రాజ మహారాజ. నీ నామమే గణనీయము. చేతులెత్తి పాడదామా? నీ రాజ్యమే సర్వస్వము. నీ నామమే గణనీయము. నీ రాజ్యమే సర్వస్వము. మహా మహా అందరూ కలిసి స్వరమెత్తి గట్టిగా గట్టిగా పాడండి. మహారాజు యేసయ్య. మహారాజువే మహాగరుడవే. రాజాది రాజ రాజ మహారాజ రాజాది రాజ రాజ మహారాజ రాజాది రాజ రాజ మహారాజ రాజాది రాజ రాజ మహారాజ. గట్టిగా చప్పలు పెట్టి ప్రభు నామమున కనపడతాం. చేతులెత్తి బలముగా చప్పలు కొడదాం. ఓ గ్లోరీ 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 లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నిత్యము కోటాను కోట్ల దూతల చేత ప్రజల చేత కొనియాడబడుతున్న సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రము నాయనా. ఓ నీవే మహారాజు, నీవే సర్వాధికారి, నీవే సర్వలోకనాథుడవు, సర్వలోక చక్రవర్తివి నాయనా. నీకే సమస్తమైన మహిమ, నీకే ఘనత ప్రభావములు సమర్పిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈరోజు ఆరాధనలో ప్రభు సన్నిధిని మనము బలముగా అనుభవించాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము బలమైన ఆరాధనను అనుభవించడానికి దేవుడు కృపనిచ్చి నడిపించినందుకు దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. సాక్ష్యాన్ని మనం విందాం. ప్రత్యేకమైన సాక్ష్యం విందామండి. బేబీ. ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಈ ಸಾಕ್ಷಿ ನಾನು ಅವಾಗ ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತು, ಸ್ವಲ್ಪ ಊರಲ್ಲಿದ್ದು ಬರೋವರಿ ಟೈಮ್ ಆಗಿಬಿಡ್ತು. ಪಲ್ಲವಿಗೆ ಭಾಳ ಹೊಟ್ಟೆ ನೋವು, 1 ವರ್ಷಲಿದ್ದ ಪಲ್ಲವಿಗೆ ಭಾಳ ಹೊಟ್ಟೆ ನೋವು ತೋರಿಸಿನ, ಅದ್ರ ಜೊತೆಗೆ ಅವಳಿಗೆ ಕಡಿಮೆನೇ ಆಗಿಲ್ಲ. ತಂದೆ ದೇವ್ರೆ ಏನು ಮಾಡೋಕಪ್ಪ, ನನಗೆ ಹೊಟ್ಟೆ ನೋವು, ಅವಳಿಗೆ ಹೊಟ್ಟೆ ನೋವು, ನನಗೆ ಬಂದಿದ್ದು ಅವಳಿಗೆ ಮಾತ್ರ ಬರಬಾರ್ದಪ್ಪ ತಂದೆ ಅಂತ ದೇವರಿಗೆ ಮನುಷ್ಯನಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂತಿರ್ತಿದ್ದೆ. ಅವಳು ಹೊಟ್ಟೆ ನೋವು ಅನ್ನಂಗಲ್ಲ ಭಯ ನನಗೆ, ಅವಳು ಹೊಟ್ಟೆ ನೋವು ಅನ್ನಂಗಲ್ಲ ಭಯ. ಹಂಗೆ ತೋರಿಸಿ ಹಂಗೆ ಕಳಿಸ್ಬಿಡ್ತಿದ್ದೆ ಹಾಸ್ಟ್ಲಿಗೆ. ಹೋದ ವಾರ ದಿವಸ ಭಾಳ ಜಗ್ಗಿ ಫೋನ್ ಮಾಡಿ ಜಗ್ಗಿ ಹತ್ಬಿಟ್ಲು. ಅಮ್ಮ ನನಗೆ ಭಯ ಆತತ್ತಮ್ಮ, ನಾನು ಇರಾಕಲ್ಲ ಇಲ್ಲಿ, ನನಗೆ ಜಗ್ಗಿ ಭಯ ಕಚ್ಚಿಬಿಟ್ಟೈತೆ, ನನಗೆ ಜ್ವರ ಬಂದ್ಬಿಟ್ಟವ ಅಂದ್ಲು. ಹಂಗಂದಿದ್ಕ ಮತ್ತೆ ಅವ್ರ ಅಪ್ಪನ ಸೋಮವಾರ ಕಳಿಸ್ಬಿಟ್ಟೆ. ಬಂದ್ಬಿಡಮ್ಮ ನೋಡ್ಸ್ಕೊಂತೀನಿ, ಇಲ್ಲೇ ಬಂದ್ಬಿಡೋ ಅಲ್ಲಿ ಬೇಡ ಅನ್ನಂಗಲ್ಲ. ಆಕೆ ಆಟ ಮಾಡಿ ಮತ್ತೆ ಮೋಕಕ್ಕೆ ಹೋಗಿ ತೋರಿಸ್ಕೊಂಡು ಅಲ್ಲೇ ಬಿಟ್ಟು ಬಂದ. ಮತ್ತೆ ಸಾರಾರು ಮೇಡಮ್ ಅವರು ಫೋನ್ ಮಾಡಿಬಿಟ್ರು, ಪಲ್ಲವಿಗೆ ಭಾಳ ಆರಾಮಿಲ್ಲಮ್ಮ, ಬಂದು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬರ್ರಿ ಅಂತೇಳಿ. ನಾ ಭಯ ಆಗ್ಬಿಡ್ತು, ಹೆಂಗಪ್ಪ ತಂದೆ ದೇವ್ರೆ, ನಾನು ನೋಡ್ರೆ ಲೋನ್ಗಳು ಇಷ್ಟನ್ನು ಮಾಡ್ಕೊಂಬಿಟ್ಟಿನಿ ಕಟ್ಗೆ ಮಗು, ಹೆಂಗೆ ಮಾಡ್ಬೇಕಪ್ಪ ಎಸಯ್ಯ, ನೀನೇ ಕಾಪಾಡಪ್ಪ, ನಮಗೆ ದಿಕ್ಕಿಲ್ದ ನೀನೇ ದಿಕ್ಕಂತ ಅಂದೇಳಿ ನನಗೆ ಅವಳದೇ ಭಾಳ ಚಿಂತೆ. ಮನುಷ್ಯನ ಭಾಳ ಕೋರಿತದೀನಿ. ಆದರೆ ನಾನು ಹತ್ರ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ
ಧೈರ್ಯವಿಲ್ಲಲ್ಲ ಅಂತೇಳಿ ಮತ್ತೆ ಬಂದು ಇಲ್ಲಿ ಓಪಡಿ ಡಾಕ್ರಂತೆ ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯ ಬಂತು, ಹಂಗೇನ ನಿದ್ರೆ ಓಪಡಾಗ ಇಳ್ಕೊಂತಾರಲ್ಲ ಅಂತೇಳಿ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲಾರನ್ನ ಕೇಳಿದೆ, ಹೊಟ್ಟೆ ನೋವಿಗೆ ಎಲ್ಲಿ ಬೇಸ್ ನೋಡ್ತಾರಕ್ಕ. ನಾನು ನೋಡ್ಸ್ಕೊಂಡು ಭಾಳ ತಿಪ್ಪಲು ಬಿದ್ದುಬಿಟ್ಟಿನಿ, ನನಗೆ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ, ಇವಳು ಇನ್ನು ಅರೆದಾಳಲ್ಲ ಅಂತಂದೇಳಿ ಅಷ್ಟು ನೋವು ಬಿದ್ದೆ. ಮತ್ತೆ ಆಟೋದಾಗ ಬರುವಾಗ ಯಾರ್ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ ಅಕ್ಕ ಪರಿಚಯ ಆದ್ಲು. ನಮ್ಮ ಯಜಮಾನ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ, ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕ, ನನಗೆ ಅರ್ಥನೇ ಆಗವಲ್ತು ಈ ಹುಡುಗಿನ ಅಂತೇಳಿ. ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಹೋಗ್ಬೇಕು, ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕಮ್ಮ ಅಂದ್ಲು. ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗ್ಬೇಕಕ್ಕ, ಹೊಟ್ಟೆ ನೋವಿಗೆ ಈ ಹುಡುಗಿ ಅಂದೆ. ಒಂತಲ್ಲಿ ಬೇಸ್ ನೋಡ್ತಾರೆ ನಮ್ಮ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ರ ಅಂದ್ರು. ಅಕ್ಕ ನಾನು ನೋಡಿಲ್ಲಕ್ಕ ಅಂದೆ. ಕರ್ಕೊಂಡೋಗಿ ಅಲ್ಲೇ ಬಿಟ್ಲ ಅಕ್ಕ, ಆಟೋದ ಎಣ್ಣೆ ಕರ್ಕೊಂಡೋಗಿ ಬಿಟ್ರು ಅಲ್ಲಿ ನೋಡ್ಸ್ಕೊಂಡು ಕ್ಯಾನಿಂಗಿಗೆ ಬರ್ಕೊಟ್ರು. ಕ್ಯಾನಿಂಗಿಗೆ ಹೋಗೋಕೆ ಸುತ್ತಿಗೆ ನನಗೆ ಧೈರ್ಯ ಬರವಲ್ತು, ಏನು ಹೇಳ್ತಾರೋ ಏನಿಲ್ಲ ಅಂಥೇಳಿ ಪಾಶ್ರಮಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ. ಪಾಶ್ರಮ ಫೋನ್ ಎತ್ತಲಿಲ್ಲ. ನಂತರ ಪಾಷಾಣದ್ಗಿನ ನಂಬರ್ ಇದಾಗ್ಬಿಟ್ಟೈತೆ ಫೋನ್ನಾಗ ನಂಬರ್. ಮತ್ತು ನಮ್ಮ ಶ್ರೀಕಾಂತ್ ಅಂತ ನಂಬರ್ ಇಸ್ಕೊಂಡು ಪಾಷಾಣಕ್ಕೆ ಫೋನ್ ಮಾಡಿದೆ. ಆ ಫೋನ್ ಮಾಡಿ ಫೇರ್ ಮಾಡಿ ಕಳಿಸಿದ್ವಿ. ಆಕೆನ ಕಳಿಸಿ ಮತ್ತೆ ರಿಪೋರ್ಟ್ ಬಂತು. ಅವಾಗ ಅದ್ರ ಜೊತೆಗೆ ಹೋಗಿ ಕ್ಯಾನಿಂಗ್ ಮಾಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗಿ ಮಕ್ಕೊಂಬಿಟ್ಟಿನಿ ಮನೆಗೆ ಹೋಗಿ. ಏನು ಹೇಳ್ತಾರೆ ಏನು ಕತೆ, ಅವಳಿಗೆ ಒಟ್ಟಾಗೆ ಏನೈತೆ ಏನಿಲ್ಲ ಅಂತಂದೇಳಿ. ಪಲ್ಲವಿ ನೀನೇ ಫೇರ್ ಮಾಡ್ಕ್ಯಮ್ಮ, ನಂದೇನಾಗೋದಿಲ್ಲ, ನೀನು ಫೇರ್ ನೀನೇ ಮಾಡ್ಕ್ಯಮ್ಮ, ಎಲ್ಲ ನಾರ್ಮಲ್ ಬರೋಂಥ ದೇವ್ರ ಕೃಪೆ, ದೇವ್ರಿಗೆ ನಿನಗಾಗೆ ಒಪ್ಪಿಸ್ಬಿಡ್ತನಮ್ಮ ಅಂತಂದೇಳಿ ದೇವ್ರಿಗೆ ಅನಕಾಂತ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ಕೊಂತ ಇದ್ವಿ. ಹೋದ್ವಿ ನಿನ್ನೆ ಸಾಯಂಕಾಲ ಸಾರಿಗೆ ತೋರಿಸಿದ್ವಿ ರಿಪೋರ್ಟು. ಏನು ಹೇಳ್ತಾನೇನಂತ ಒಂಥರ ಒಳಗೆ ಗಂಡಿಗೆ ಬಡ್ಕೊಂಬ ಹಚ್ಚಿಬಿಟ್ಟವ. ಅದ್ರದ್ದೇ ಇದು ಡಾಕ್ಟ್ರ್ ಇದ್ಕೊಂಡು ಏನಿಲ್ಲಮ್ಮ ಇದ್ರಾಗ ಎಲ್ಲ ನಾರ್ಮಲ್ ಅಂತ ಬಂದ್ಬಿಟ್ಟಮ್ಮ ಅಂತಂದ್ಬಿಟ್ಟ. ಅವಾಗ ಇದ್ಕೊಂಡು ನಾನು ಡಾಕ್ಟ್ರ್ ಮುಂದೆ, ಡಾಕ್ಟ್ರ ನನಗೆ ಎಷ್ಟು ಭಯ ಆಗ್ಬಿಟ್ಟಿತ್ತು ಡಾಕ್ಟ್ರೇ ಗೊತ್ತಾ ಅಂತಂದೆ. ಹೌದಮ್ಮ, ಯಾರಿಗಾಗಲಿ ಭಯಮ್ಮ ರಿಪೋರ್ಟ್ ಹೇಳೋವರೆಗೆ ಅಂದ್ರೆ. ದೇವ್ರಿಗೆ ಪಲ್ಲವಿಗೆ ಎಲ್ಲ ನಾರ್ಮಲ್ ಬಂದಿರಕ್ಕ ದೇವ್ರಿಗೆ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ. ನಂದು ಕಷ್ಟ ನನ್ನ ಮಗಳಿಗೆ ಬರ್ದಂತೆಲೆ ದೇವ್ರು ಭಾಳ ಉಪಕಾರ ಮಾಡಿದ್ದಾನೆ. ನನ್ನ ಕುಟುಂಬಕ್ಕೋಸ್ಕರ ಫೇರ್ ಮಾಡಿರಿ, ನನಗಿನ ಇಲ್ಲಿ ಧೈರ್ಯ ಆಗೈತಂತೆ. ನನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ಫೇರ್ ಮಾಡಿರಿ, ಚಿಕ್ಕ ಸಾಕ್ಷಿ ದೇವ್ರು ಕೊಟ್ಟಿದ್ದ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ. ಒಳ್ಳೆಯದು. ಒಂದು ನಿಮಿಷ ನಾವೆಲ್ಲರೂ ತಲೆ ಬಾಗಿಸಿ ಕಣ್ಣುಗಳು ಮುಚ್ಚಿ ಸಾಕ್ಷಿ ಸಮಯದಲ್ಲಿ ಹೇಳಿದಂಥ ಎಲ್ಲ ಸಾಕ್ಷಿಗಳನ್ನು ಮತ್ತು ಈಗ ಹೇಳಿದ ಸಾಕ್ಷಿಗಳ ಕುರಿತು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತಾ, ಕೆಲವರು ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿರುವಂಥವರನ್ನು ದೇವರು ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸುವಂತೆ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಪ್ರಿಯರೇ, ಪಾಸ್ಟಮ್ ಅವರು ದಯಮಾಡಿ ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂದು ವಿನಂತಿಸ್ತೇನೆ. ನಾವು ಅವ್ರ ಜೊತೆ ಸೇರಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಲಕ್ಕಿಗೋಸ್ಕರ ಹಾಗೂ ಮೇಘನಾಗೋಸ್ಕರ ಹಾಗೂ ಸೀತಮ್ಮ ಅವರಿಗೋಸ್ಕರ, ತಾಯಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಮತ್ತು ಇನ್ನು ಯಾರೆಲ್ಲ ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿದ್ದಾರೋ ಅವರೆಲ್ಲರನ್ನ ದೇವರು ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸುವಂತೆ ಸಹೋದರಿ ಅನಿತಾ ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ಇನ್ನೂ ಅನೇಕರು ಕೆಲವು ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿದ್ದಾರೆ. ದೇವರು ಈ ವಾರದಲ್ಲಿಯೇ ಬಿಡುಗಡೆಯನ್ನ, ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ದಯಪಾಲಿಸುವಂತೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪ್ರಿಯರೇ, ಎಲ್ಲರೂ ಸೇರಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ ಈ ಸಮಯದಲ್ಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಯೇಸುವೇ ಪರಿಶುದ್ಧನೇ ಮಹೋನ್ನತನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ವಂದನೆ ರಾಜ, ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ರಾಜ. ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವರೇ, ನೀವು ನಮಗೆ ಕೊಟ್ಟ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ದೇವರೇ, ಈಗ ಕರ್ತನೆ ದೇವರೇ, ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ನಿಮ್ಮೊಬ್ಬರಿಗೆ ಮಹಿಮೆ ಕರ್ತನೆ ದೇವರೇ. ನೀವು ಒಳ್ಳೆಯವರು ಕರ್ತನೆ, ಎಂದಿಗೂ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುವ ದೇವರು ನೀವಾಗಿದ್ದೀರಪ್ಪ. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಪ್ಪ ತಂದೆ. ನಿನಗೆ ಸ್ತುತಿ 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 ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ. ಈ ದಿನ ಕರ್ತನೆ ದೇವರೇ, ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿರುವವರಿಗೋಸ್ಕರ ಕರ್ತನೆ ದೇವರೇ, ನಿನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಮೊರೆ ಇಡುವಾಗ ಕರ್ತನೆ ದೇವರೇ, ಅವರು ನಿಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಕಾಣುವಾಗ ಕರ್ತನೆ ನಿನ್ನ ಗಾಯಪಟ್ಟ ಹಸ್ತದಿಂದ ಅವರನ್ನು ಈ ಕ್ಷಣವೇ ನೀನು ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸು ಕರ್ತನೆ ದೇವರೇ. ಈ ಕ್ಷಣವೇ ಕರ್ತನೆ ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸು ಕರ್ತನೆ. ಯಾಕೆಂದ್ರೆ ಆರೋಗ್ಯದಾಯಕನು ನೀನಾಗಿದೆಯಪ್ಪ. ನಿನಗೆ ಸ್ತೋತ್ರಪ್ಪ. ನಿನ್ನ ಗಾಯವುಳ್ಳ ಹಸ್ತದಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ಉಂಟು ಕರ್ತನೆ ದೇವರೇ. ಇಲ್ಲಿ ಕರ್ತನೆ ಮಕ್ಕಳು ಯಾರ್ಯಾರು ಕರ್ತನೆ ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೋ ಕರ್ತನೆ, ಈ ಸಮಯದಲ್ಲೇ ಕರ್ತನೆ ನಿನ್ನ ಹಸ್ತವು ಅವರ ಮೇಲೆ ಬರಲಿ ಕರ್ತನೆ ದೇವರೇ. ಈ ಕ್ಷಣವೇ ಕರ್ತನೆ ಎಲ್ಲರೂ ಗುಣವಾಗಲಿ ಕರ್ತನೆ ದೇವರೇ. ಯೇಸುವೆ ಕರ್ತನೆ, ಬಂದ ಮಕ್ಕಳನ್ನೆಲ್ಲನೂ ನೀನು ಆಶೀರ್ವದಿಸು ಕರ್ತನೆ. ಹೆಸರಾಗಿ ಯಾರ್ಯಾರು ಕರ್ತನೆ ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಕರ್ತನೆ, ಮೇಘ್ನಾ ಕರ್ತನೆ, ಸಂದೀಪ್ ಕರ್ತನೆ, ಸೀತಮ್ಮ, ಅನಿತಾ ಕರ್ತನೆ, ಇನ್ನು ಕರ್ತನೆ ಪಲ್ಲವಿ ಕರ್ತನೆ, ಇನ್ನು ಯಾರ್ಯಾರು ಕರ್ತನೆ ದೇವರೇ, ಅವರೆಲ್ಲ ನಿನ್ನ ಕರಗಳು ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ ದೇವರೇ. ನೀನೇ ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸು ರಾಜ. ನೀನು ಕರ್ತನೆ ಆರೋಗ್ಯದಾಯಕನು ಕರ್ತನೆ, ವೈದ್ಯರಿಗಿಂತ ಪರಮ ವೈದ್ಯನು ನೀನು ಆಗಿದೆಯಪ್ಪ ಕರ್ತನೆ ದೇವರೇ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸು ಕರ್ತನೆ
ಕರ್ತನೆ ದೇವರೇ. ಲಕ್ಕಿಗಾಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀನಪ್ಪ ಕರ್ತನೆ. ಕಳೆದ ದಿನಗಳಿಂದ ಕರ್ತನೆ ನಾವು ನಿನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಮೊರೆ ಇಡ್ತಾ ಇದೀವಪ್ಪ ಕರ್ತನೆ. ಆ ಮಗಳನ್ನು ಕರ್ತನೆ ಗುಣಪಡಿಸು ಕರ್ತನೆ. ಕರ್ತನೆ ನಿನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸು ಕರ್ತನೆ ದೇವರೇ. ಈಗ ಕರ್ತನೆ ಆ ಮಗಳ ಪಕ್ಷಕ್ಕಾಗಿ ಕರ್ತನೆ ನಾವು ನಿನ್ನನ್ನು ಬೇಡ್ತಾ ಇದೀವಪ್ಪ ಕರ್ತನೆ ದೇವರೇ. ಸಭೆಯೆಲ್ಲ ಒಂದೇ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ ಕರ್ತನೆ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ನೀನು ಜಯ ಕೊಡುವ ದೇವರಾಗಿದೆಯಪ್ಪ. ಸ್ತೋತ್ರಪ್ಪ ಕರ್ತನೆ. ಆ ಮಗಳ ಸಂಗಡ ನೀನಿದ್ದು ಕರ್ತನೆ ದೇವರೇ. ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಮಕ್ಕಳ ಜೊತೆ ನೀನಿದ್ದು ಕರ್ತನೆ ಅವರಿಗೆ ಕರ್ತನೆ ಆದರಣೆ ಕೊಟ್ಟು ಬಲ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟು ತಲೆಯಿಂದ ಕಾಲಿನವರೆಗೂ ಕರ್ತನೆ ನೀನು ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸು ಕರ್ತನೆ. ನಿನ್ನ ರಕ್ತದಿಂದ ಕರ್ತನೆ ಅವರನ್ನು ಅಭಿಷೇಕಿಸು ಕರ್ತನೆ. ಅವರಿಗೆ ತೊಂದರೆ ಕೊಡ್ತಿರುವ ಎಲ್ಲ ಅನಾರೋಗ್ಯವನ್ನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಾವು ತೆಗೆದುತ್ತಾ ಇದೀವಪ್ಪ ಕರ್ತನೆ ದೇವರೇ. ನೀನು ಮಾತ್ರ ಗುಣಪಡಿಸು ರಾಜ. ನೀನೇ ಬಲ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಡಪ್ಪ. ಅವರಿಗೆ ಕರ್ತನೆ ಆರ್ಥಿಕ ಸಹಾಯವನ್ನು ನೀನು ಅನುಗ್ರಹಿಸು ಕರ್ತನೆ ದೇವರೇ. ಇಲ್ಲಿ ಬಂದ ಮಕ್ಕಳನ್ನೆಲ್ಲ ನಿನ್ನ ಕರಗಳು ಪುಸ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ. ಮುಖ್ಯವಾಗಿ ಲಕ್ಕಿಯನ್ನು ಕೂಡ ನಿನ್ನ ಕರಗಳು ಪುಸ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ. ಆರಾಧನೆ ಮಾಡಿರುವ ಯವನಸ್ಥರು ನಿನ್ನ ಕರಗಳು ಪುಸ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ. ಅವರಿಗೆ ಕರ್ತನೆ ಆಯುಷ್ಯನು ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ನೀನು ಉಪಯೋಗಿಸ್ಕೋ ರಾಜ. ನಿನಗೆ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಎಲ್ಲರ ನಿನ್ನ ಕರಗಳು ಪುಸುತ್ತ ಕರ್ತನೆ ದೇವರೇ. ನನ್ನನ್ನು ತಗ್ಗಿಸ್ಕೊಳ್ತಾ ನಿನ್ನ ನಾಮವನ್ನು ಹೆಚ್ಚಿಸುತ್ತಾ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದೆ ಅಂತಂದೆ. ಆಮೆನ್ ಆಮೆನ್. 42ನೇ కీర్తన 42వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. 42వ కీర్తన మొదటి 2 వచనములు దయచేసి చదువుకుందాం. డోర్ వేసేయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని నాకు ఆశ ఉన్నది అని కీర్తనకారుడు అంటున్నాడు. కీర్తన కోరాహు కుమారులు రచిస్తున్నటువంటి కీర్తన. ఎవరు రచిస్తున్నారండి? కోరాహు తిరుగుబాటు చేసినటువంటి గుంపులో ఒక వ్యక్తి కోరాహు అనేటువంటి ఆయన. ఈ కోరాహు మోషే కాలంలో మనకు కనిపిస్తాడు. ఏ కాలంలో కనిపిస్తాడు? మోషేతో దేవుడు ఉన్నట్టుగా తెలిసి కూడా కొంతమంది తిరుగుబాటు చేశారు. సొంత అక్క కూడా తిరుగుబాటు చేసింది, మిరియాము. అయితే మోషేకు విరుద్ధంగా మాట్లాడింది. కోరాహు మొదటిసారిగా మోషేకు విరుద్ధముగా మాట్లాడినప్పుడు భూమి చీల్చబడి భూమిలోనికి కోరాహు వెళ్ళిపోయాడు. అంటే సమాధి చేయబడ్డాడు. ఇంకా భూమి నోరు తెరిచింది. కోరాహు అందులోనికి కూరుకొని పోయాడు. కోరాహుతో ఉన్న వారందరూ కూడా కూరుకొని పోయారు. అయితే కోరాహు కుమారులు తండ్రి నడిచినటువంటి ఆ యొక్క తిరుగుబాటు మార్గంలో నడవకుండా తండ్రి నడిచినటువంటి ఆ దుర్మార్గపు లేక ఎదురు చూపేటువంటి రెబెలియన్ స్పిరిట్తో తాను ఉండకుండా కోరాహు దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడు. లోకంలో మనకు చాలా ఆశలు ఉంటాయి. మీరు చిన్నపిల్లల్ని అడగండి. చిన్నపిల్లల్ని అడిగితే నువ్వు ఏం కావాలని ఆశ ఉందంటే, చాక్లెట్లు తినే వయసులో వాడు అంటాడు నాకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం, నాకు చాక్లెట్ అంటే ఇష్టం, నాకు బిస్కెట్స్ అంటే ఇష్టం అంటారు. ఇప్పుడున్న కాలంలో నాకు మొబైల్ అంటే ఇష్టం అని చెప్పొచ్చు, నాకు పబ్జీ అంటే ఇష్టం అని చెప్పొచ్చు, లేక నాకు ఏం ఫ్రీ ఫైరా బ్లూ ఫైరా ఏమది ఫ్రీ ఫైర్ అంటే నాకు ఇష్టం. కొంతమంది చూస్తూ ఉంటాము, రీల్స్ పెడుతుంటారు, రాలే పైన రాలే అంటాడు అనమాట. అదే వానికి పిచ్చి ఉంటుంది. సరే కానిలే పైన రాకలే కానీ నువ్వు చూడలే నేను వస్తానులే, నువ్వు గన్ ఎదురుంది వాంచలే పేల్చలే అంటాడు. ఇది అయిపోయింది పిల్లల ఆశ. కానీ మనము పిల్లలుగా ఉన్నప్పుడు లేక నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మాదంతా చాక్లెట్లు, బిస్కెట్లు, బర్ఫీలు, ఇదే మా చిన్నతనం కాలం అన్నమాట. సరే, చిన్నపిల్లలకు ఆశ. వాళ్ళని అడగండి ఏం కావాలని నువ్వు అడుగుతున్నావు, ఏం కావాలి పెద్దోడైనాకంటే వాడు అంటాడు నాకు పోలీస్ కావాలని ఆశ, డాక్టర్ కావాలని ఆశ, ఇంజనీర్ కావాలని ఆశ. ఓ పిల్లని ఒకడు అడిగినాడంట ఏం కావాలని ఆశ అంటే సైకిల్ మెకానిక్ అవుతాను అన్నాడంట. ఏం మెకానిక్? అది కూడా మంచి పనే, కానీ మరలా అంత తక్కువ ఎందుకు అనుకున్నావు బాబు అని అనమాట. మంచి గురి కలిగి ఉండాల. ఓ పెద్ద ఆయన ఏమన్నాడంటే ఆకాశానికి మనం నిచ్చెన వేస్తే కనీసం నక్షత్రాలైనా ముట్టుకోవచ్చంట. అన్నమాట అర్థమైందా? ఆకాశానికి మనం నిచ్చెన వేస్తే కనుక కనీసం నక్షత్రాలైనా మనం ముట్టవచ్చు. అట్లీస్ట్ ఆశ కలిగి ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఆ ఆశ సరైనటువంటి రీతిలో ఉండాలి అని దేవుడు అంటున్నాడు. లోకంలో రకరకాలైన ఆశలు, చిన్నపిల్లలు అడిగితే ఈ ఆశలు చెప్తారు.
కొంచెం యవన ప్రాయం వచ్చేసరికి నీకేం ఆశ అంటే నాకు బైక్ అంటే ఆశ అంటారు యవనస్తులు. నాకు బైక్ అంటే ఆశ. సైకిల్ మీద ఇప్పుడు మోజు తీరిపోయింది, బైక్ అంటే నాకు ఇష్టం అంటారు. ఇంకా కొంతమందిని అడిగితే అమ్మాయిలంటే ఇష్టం అంటారు, అబ్బాయిలంటే ఇష్టం అంటారు. రకరకాల ఇష్టం. కొంతమందికి భోజనం అంటే ఇష్టం, కొంతమందికి బట్టలు అంటే ఇష్టం, కొంతమందికి బూట్లు అంటే ఇష్టం, కొంతమందికి శాండిల్స్ చెప్పులు అంటే, రకరకాలు వెండి బంగారాలు బట్టలు నగలు నాణ్యాలు అనేకమైన వాటి మీద ఆశ ఏముంటుంది చెప్పండి? ఆశ ఉంటుంది. కానీ ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు, నాకున్నది ఒకే ఒక ఆశ. అదేమిటంటే జీవము గల దేవుణ్ణి నేను దర్శించాలి. లోకములో మానవునికి ఉన్న అన్ని ఆశలు కూడా ఈ లోకానికి సమాప్తి అయిపోతాయి. ఎవ్రీ డిజైర్స్ ఇస్ గోయింగ్ టు బి కొలాప్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో అన్నీ కూడా ఆశలు కలిగినటువంటి ఏదైనా కానీ అవన్నీ తాత్కాలికమే. పక్కనకి షేకండి చెప్పండి, అన్ని ఆశలు తాత్కాలికమే. ఈ లోకములో అన్ని ఆశలు ఏమవి? క్షణిక మాత్రమే, తాత్కాలికమే. ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు వర్షిప్ టీంతో చెప్పన్నాడు, బాగా జాగ్రత్తగా వినండి. మీరు మీ ఆఖరి రోజు ఈ భూలోక యాత్ర ముగించేంత వరకు ఈ వర్షిప్ స్పిరిట్ మీరు కలిగే ఉండాల. ఏ కోశాన కూడా వదిలిపెట్టకూడదు. పెళ్లి కాకముందు ఎలా ఉంటున్నారో దేవుని యందు, పెళ్లి అయిన తర్వాత కూడా యూ నీడ్ టు టేక్ దిస్ స్పిరిట్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ నాట్ లీవ్. హల్లెలూయా. ఏది కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రభువును ఘనపరచండి. యు ఆర్ ఇన్వైటెడ్ ఇన్ సమ్ అదర్ ప్లేసెస్, డోంట్ బి ఇన్ స్ట్రెస్, డోంట్ కీప్ ఇన్ యువర్ మైండ్ డల్ ఆర్ సంథింగ్. బీ ప్రిపేర్ ఇన్ సీజన్ అండ్ ఇన్ అన్సీజన్ ఆల్సో. సమయమందు అసమయందు ప్రభువును స్తుతించడానికి మీరు సిద్ధంగా ఉండాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. మనందరికీ కూడా నాట్ ఓన్లీ దిస్ వర్డ్ ఫర్ వర్షిప్ టీమ్, ఇంక్లూడింగ్ అస్, మనల్ని కలిపి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధన, ఈ స్పిరిట్ ఎప్పుడు మీరు కేవలము ఆదివారం మాత్రమే కాదు, సోమవారం నుండి శనివారం వరకు ఈ యొక్క స్పిరిట్ అట్లాగనే కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఒక గంట సేపు సమయం గడపడానికి మీరు ప్రయత్నించండి. గంట సేపు దేవుని సన్నిధిలో. కష్టంగా ఉందా? ఈజీగా మెథడ్ చెప్తాను నేను. జస్ట్ 4 పాయింట్లు చెప్తాను, ఆ ప్రకారంగా మీరు చేసేయండి. ఒక 15 నిమిషాలు టైం పెట్టుకొని మీరు 15 నిమిషాలు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేమైతే కలిగి ఉన్నావో, ఏమైతే నువ్వు అనుభవిస్తున్నావో దాన్ని బట్టి దేవునికి ఎన్ని నిమిషాలు ఇంకో 15 నిమిషాలు ఒక 2-3 పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించు. బాగా మనస్ఫూర్తిగా ఆరాధించు. నీకు ఇష్టమైన పాటలు పాడు. మోకాళ్ళుని డోర్లు వేసి ముందుకు 15 నిమిషాలు పాడు. బాగా గట్టిగా పాడు, సిగ్గుపడొద్దు. ఇంకొక 15 నిమిషాలు బైబిల్ వాక్యం బాగా చదువు. ఎంతైంది ఇప్పటికి? 15 నిమిషాలు చెప్పిన. ఫస్ట్ 15 నిమిషాలు ఏం చేయాలి? స్తుతించేది ఎందుకు? వై వి నీడ్ టు ప్రైజ్ హిస్ నేమ్. దేవుడు నా జీవితంలో చేసిన మేలన్నిటినీ, ఎప్పటి నుంచి? తల్లి గర్భములో నేను ఉన్నప్పటి నుంచి, పిండముగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని కృపా అని మనం దేవుని స్తోత్రం చెప్పాలి. ఎన్ని నిమిషాలు? ఇంకా 15 నిమిషాలు ఏం చేయాలా? రెండోది, ఎలా ఆరాధించాలి? ఒక 2 పాటలు సెలెక్ట్ చేసుకో, మనస్ఫూర్తిగా ఆరాధించాయి. వాయిద్యాలు వస్తాయి నీకు, వాయిద్యాలు వాయిస్తూ ప్రభువును స్తుతించు. దావీదంట తెల్లవారుజామునే వాయిద్యాలు నిద్ర లేపేవాడంట. ಸ್ವರಮಂಡಲ ಕಿನ್ನರಿಯೇ ಎಚ್ಚರವಾಗಿರಿ, ಸಂಕೀರ್ತನೆಯಿಂದ ಉದಯ ಮುಂಗೊಳ್ಳುವೆ, ಜನಾಂಗಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಸ್ತುತಿ ಮಾಡುವೆ, ಸರ್ವ ಜನರೊಂದಿಗೆ ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡುವೆ ರಾಜಾ ಸ್ತುತಿ ಮಾಡುವೆ, ಏಸಯ್ಯ ನಿನ್ನನ್ನೇ ಯೇಸು ನನ್ನಲ್ಲಿ ಬಂದಾರೆ, నా కుణిదు నలియువే. హల్లెలూయా. చెన్నైలో జరిగేది చెప్తా. చెన్నైలో కనుక మీరు వెళ్తే ఎవరైనా చచ్చిపోతే అని చైర్ మీద కూర్చోబెడతారు. చైర్ మీద కూర్చోబెట్టి ఆ నోట్లో 100 రూపాయల నోట్ పెడతారంట. 3 కానీ 500 కానీ. ఎవరి నోట్లో? చచ్చిన నోట్లో పెట్టింటారు. స్పెట్స్ పెట్టింటారు. ఈ స్పెట్స్ కాదు, రైబన్ కడతారు. రామరాజు పంచ లుంగి కడతారు.
టవల్ చుట్టింటారు తలకాయ, నోట్ తెరుచుకోకూడదు, నోట్ కింద పడకూడదు అని. చూడండి దాచా బీట్లు గీట్లు వేసి ఓ కుణిస్తూ ఉంటారు. సచ్చినోనికి అంత కునిస్తే జీవము గల దేవునికి ఇంకెంత మనం ఆరాధించాలి. ఏసన్న గారు ఇది చూశారంట ఒకసారి, రై సచ్చినోని ఉంది అంత కుణిస్తున్నారా చెన్నై వాళ్ళు, జీవము గల దేవుడు రా మన దేవుడు, ఇంకెంత కుణిస్తారా మనం అని చెప్పి, నీ కృప నాకు చాలును అనే టైంలో డ్యాన్స్ చేశాడు ఆయన. లాస్ట్లో మీరు చూడొచ్చు, ఎంతమంది చూశారు కూడా నాకు తెలియదు. అన్నప్పుడు డ్యాన్స్ ఆడతాడు చూడండి, ఆయన ఇష్టం వచ్చినట్లు ఆడతాడు, పరవశించి ఆడతాడు. అంటే అవి నేర్పించిన స్టెప్పులు కాదు, మైకేల్ జాక్సన్ డేంజరస్ అది కాదనమాట, ఇష్టం వచ్చినట్లు స్టెప్పులు ఆడుతున్నాడు అంతే. హల్లెలూయా. ఆ స్టెప్పులు ఏం డేంజరస్ లేదు. ప్రైజ్ ది లార్డ్. 3:15 నిమిషాలు నేను చెప్పిన, ఫస్ట్ 15 నిమిషాలు ప్రైజ్ హిమ్, ఇంకో 15 నిమిషాలు వర్షిప్ హిమ్, ఇంకొక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదవండి. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఆది కాండం నుంచి వచ్చేయండి. ఎన్ని అధ్యాయులు అయితే అన్ని అధ్యాయులు. ఎన్ని నిమిషాలు? ఇంకో 15 నిమిషాలు నీ కొరకు, ఇతరుల కొరకు, సంఘము కొరకు, అనారోగ్యంలో ఉన్న వారి కొరకు, ఇల్లు కట్టే వారి కొరకు, అప్పుల్లో ఉన్న వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయి. సేవకుల కొరకు ప్రార్థన చేయి, సంఘాల కొరకు ప్రార్థన చేయి, నాయకులకు ప్రార్థన చేయి, ఇంకా రక్షించబడలేని ఆత్మల కొరకు ప్రార్థన చేయి. లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మమత రాలేదు ఈరోజు, మమత వచ్చిందా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రతి నెల రావాలా బల్లారాధనకి. హానోక్ అని పిలవండి ఒకసారి, అందరూ హానోక్ని ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి పక్కన ఉన్నోళ్ళు. ఆమేన్ హల్లెలూయా. తన పేరు హానోక్ అన్నమాట. సరే మంచిది. 4:15 మనం చేస్తే ఏమైపోయింది చెప్పండి? గంట సేపు దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనోళ్ళు ఏమంటే పెద్ద కష్టం అది, గంట సేపు ఫ్రెండ్స్ వాళ్ళతో 3 గంటలు మాట్లాడతావు కదరా, నీ నోట్లో బెల్లం పెట్ట. ఫ్రెండ్స్తో 3 గంటలు మాట్లాడతావు. ఇంకా కొంతమంది లోకానుసారమైన లవర్తో గంటలు మాట్లాడతారు, రాత్రంతా 1 గంట 2 గంటలు మేలుకొని. దేవునితో మాట్లాడనేసరికి టైం చూస్తారు. టైం ఒక ఆయన పాట రాస్తాడు, ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆయనకు ఒక ఆశ ఉందంట, వెండి బంగారాలు కాదు. మనకైతే వెండి బంగారాలు, నగలు, నాణ్యాలు, వస్త్రాలు, ఇండ్లు, కార్లు, బంగ్లోలు, ఇవన్నీ ఆశ ఉంటే కీర్తనకాడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు, ఒక జింక నీళ్ల కొరకు, ఎండకాలంలో వేసవి కాలంలో నీళ్ల కొరకు ఎలాగా పరిగెడుతుందో నా ప్రాణము జీవము గల దేవుని కొరకు పరిగెడతావు. మీలాగా లేదు, మనలాగా లేదనమాట జింక. ఆ జింక నీళ్లు కావాలని పరిగెత్తుతా ఉంది అరణ్యములో. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని, నీళ్లు దొరికే స్థలము జింకకు తెలీదు. కానీ మనిషికి దేవుడు ఉండేటువంటి స్థలము, దేవుని ఆరాధించేటువంటి స్థలము, దేవుని యొక్క మందిరం యొక్క సమయము, స్థలము అంతా తెలుసు. కానీ పరిగెత్తి రాలేకపోతున్నాడు, పరిగెత్తుకుని దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు. ఎందుకు? బికాస్ సమ్ డిజైర్స్ ఇస్ డ్రాగింగ్ హిమ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో కొన్ని ఆశలు తనను లాగుతూ ఉంటున్నాయి. వాటన్నిటినీ కట్లు తెంచుకొని మొదటిగా ప్రైమరీ ప్లేస్ దేవునికి ఇచ్చే రీతిగా మనము బిడ్డలుగా తయారవ్వాలి. ఆదివారం మన ప్రయారిటీ ఏంటి? ఆదివారం అంటే ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా ఆదివారము ప్రయారిటీ దేవుని సన్నిధి. కీర్తనకాడు అంటున్నాడు, జీవము గల దేవుని చూడాలని నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఎండాకాలములు నీళ్లు దప్పి అయినప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ మనకు దొరికితే ఎంత సమాధానముగా అనిపిస్తుందో, తృష్ణ అంటే అదే అనమాట. మై సోల్ ఇస్ థర్స్టింగ్ టు సీ ద లివింగ్ గాడ్. నా ప్రాణము జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవా నీ కొరకు నా ప్రాణము, 2వ వచనం చూడండి, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. లోకములో ఏ ఆశ అయినా గతించిపోతుంది, కానీ లోకము దాని ఆశ ఏమైపోతుంది? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, తర్వాత మీరు చదవండి. లోకము దాని ఆశ ఏమైపోతుంది?
అందరూ చెప్పండి, లోకము దాని ఆశ ఏమైపోతుంది? గతించిపోతుంది. నీ వయస్సు గతించిపోతుంది, నీకున్న కోరికలు గతించిపోతాయి. కానీ నీవు యేసు మీద కలిగినటువంటి ఆశ, నీవు దేవుని పట్ల కలిగినటువంటి తృష్ణ, అది గతించిపోయేది కాదు. ఈ లోకంలో కూడా దానికి అంతము లేదు, పరలోకంలో కూడా దానికి అంతము లేదు యేసు నామములో. అందుకే ఆశ కలిగి ఉండండి అని చెప్తున్నా. వాక్యము పట్ల ఆశ ఉండాలి, దేవుని సన్నిధి పట్ల ఆశ ఉండాలి. మొదటిగా మనకు దేని మీద ఆశ ఉండాలి అనగా, నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. ఈ ఆశ మనము కలిగి ఉండాలా. ఈ ఆశ కలిగి ఉన్న వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అరణ్యములో దావీదు ఈ ఆశ కలిగి దేవుని ఆరాధించాడు. చరిత్ర చెప్తుంది దావీదు రెండో భార్య కొడుకు అయి ఉండొచ్చు అని. యెషయాకి రెండో భార్య ఉండొచ్చేమో, ఆ రెండో భార్య కొడుకేమో. ఎందుకంటే తనకున్నటువంటి పిల్లలందరినీ ఇక్కడ ఒక సైన్యంలో, ఇజ్రాయిల్ యొక్క సైన్యంలో చేర్పించాడు. అయితే దావీదు ఒక్కడనే గొర్రెలు కాయడానికి పంపించాడు. సమూవేలు ప్రవక్త ఎవరి కొరకు ఎదురు చూశాడండి అభిషేకించడానికి? యెషయా తన పిల్లలందరినీ కూడా తీసుకొచ్చాడు. అయ్యా ఈయన 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 అంటే వీళ్ళెవరు కాదు. మనిషి పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు ఒకడున్నాడయ్యా, కడగొట్టినవాడు, ఆఖరివాడు ఒకడున్నాడు. వాడు నా దృష్టిలో పనికి మాలిన వాడయ్యా. యెషయా పిలువాన్ని పిలిచాడు. ఇంకా దావీదు అంత దూరంలో వస్తూ ఉండగానే ఆ గొర్రెలు కాసే కాపరి వేసుకునే డ్రెస్ వేసుకొని, ఆ దుర్వాసనతో, చెమట వాసనతో, ఆ గొర్రెలు కాసినటువంటి వెంట్రుకలతో, ఆ కర్ర అవన్నీ పట్టుకొని వస్తూ ఉంటే, సైన్యములకు యెహోవా ఆత్మ చెప్తూ ఉన్నది, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎన్నుకున్నటువంటి నా రాజు ఈయనే అని. ఇశ్రాయేలుకు రాజు ఇతడే, తీసుకో కొమ్ము, అభిషేకించు అంటున్నాడు. ఒక మాట ఏంటో తెలుసా? దావీదు కొరకు ప్రవక్త ఎంతోసేపు వెయిట్ చేశాడంట. ఎవరి కొరకండి? దావీదు కొరకు. సమూయేలు ఎలా వెయిట్ చేస్తాడో నేను కూడా ఉదయం మీ కొరకు ఎంతో వెయిట్ చేశాను. వెయిట్ చేసి 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 9:45 స్టార్ట్ చేసాం మనం. దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే ఎలా ఆశీర్వదిస్తాడు? సరైన డిజైర్ మనలో లేకపోతే గాడ్ విల్ నాట్ బ్లెస్ us. రాసుకో పెద్ద అక్షరాలతో, నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అంటే ఇంకా తలుపు తీయక ముందే 9 కాదు నువ్వు రావాల్సింది, 8:45, 8:50 కంతా నువ్వు వచ్చేయాలా. అది నీలో ఆశ ఉంది అని అర్థం. క్రియ లేకుండా నువ్వు ప్రేమిస్తున్నానంటే ఎలాగో? యేసయ్య మాటతో చెప్పాడా తన ప్రేమను? క్రియల ద్వారా చూపించాడా? ఎలా చేశాడు? ఆయన దిగి రావడం ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా, ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకోవడం ద్వారా, ఆయన వీపు మీద 39 కొరడా దెబ్బలు కొట్టించుకోవడం ద్వారా, ఆయన ముఖం మీద 650 మంది ఉమ్మివేసిన మౌనంగా భరించాడు నీ కొరకు, నా కొరకు. ఈ ఆశ కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆయన మాట చేత మనల్ని ప్రేమించలేదు, కానీ క్రియల మూలముగా, క్రియల పూర్వకముగా ఆయన మనల్ని ప్రేమించిన గొప్ప దేవుడు. ఈ దేవుని మనం ఎలా ఉండాలి అంటే ఆశ కలిగి ఉండాలంట. ఎలా ఉండాలండి? ఆ దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి. ఈ ఆశ కలిగి ఉన్న వారిని దేవుడు బలమైనటువంటి జనముగా ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆశ లేదు మనలో చాలా మందిలో. అందుకే మనము ఆశీర్వాదాలు కొరత అయిపోతున్నాయి మన లైఫ్లో. ఉదయం లేస్తూనే మన ఆశ దేవుని పట్ల ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేటువంటి ఆశ ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదివే ఆశ మనలో ఉండాలి. రెండో ఆశ మనం చూద్దాం. 84వ కీర్తన త్వరగా, నేను సంగనకల్ ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఆరాధన త్వరగా ముగిస్తున్నాం. 84వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని ఎంత అండి, కన్నడలో చదవండి ఆ మాట. ಯೆಹೋವನ ಆಲಯದ ಅಂಗಳದಲ್ಲಿ ಸೇರಬೇಕೆಂದು ನನ್ನ ಆತ್ಮವು ಹಂಬಲಿಸುತ್ತಾ ಕುಂದಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತೆ. అంటే మన భాషలో చెప్పాలంటే
ఎప్పుడు పోతాను నేను వాటికి, ఎప్పుడు పోతానప్ప నేను అనే రీతిగా అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినటువంటి ఒక కపుల్స్కి ఒక నెల రోజులు టైం ఇస్తే వాళ్ళ ఆశ అంతా ఏముంటుంది చెప్పండి? ఎప్పుడు ఆ డేట్ వస్తుందప్పా, మేరా నంబర్ కబ్ ఆయేగా. హల్లెలూయా, మేరా నంబర్ కబ్ ఆయేగా. అంజి ఒకటే కాదు, రోహిత్ కూడా వెయిట్ చేస్తున్నాడు. అంజిది ఎంగేజ్మెంట్ అయిపోయినా కానీ ఆయనకేం అంత వెయిటింగ్ లేదు, కానీ రోహిత్కే చాలా వెయిటింగ్ ఉన్నట్లుంది. అంతే, ఇంకేం లేదు. ఒకటి అన్న అఫీషియల్, ఒక అఫీషియల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే వినండి శ్రద్ధగా, దేవుని వాక్యాన్ని వినండి. నేనేం చెప్తున్నానంటే ఆశ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీని మీరు అడగండి, ఆమెకున్న ఆశ ఏంటో తెలుసా? ఈ బాధ, ఈ నొప్పి అంతా ఎప్పుడు పోతుందో, నా చేతులారా నా బిడ్డని ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను, ఆశ. హల్లెలూయా. ఇన్ని ఆశలు కదా ప్రపంచంలో. కొంతమంది ఆడవాళ్ళకి బంగారం మీద, బట్టల మీద, దాని మీద, దీని మీద ఆశ. పిల్లలకి ఏం తక్కువలే, ఆ ప్యాంటు, ఈ ప్యాంటు, ఎయిర్ ఫ్రీ ప్యాంటు తెలుసా మీకు? చినిగిపోయి ఉంటుంది అనమాట మోకాళ్ళ దగ్గర, అదే ఎయిర్ ఫ్రీ. బ్యాచిల్ ఉంటుంది, అదే ఎయిర్ ఫ్రీ అన్నమాట. ఎయిర్ ఫ్రీ ప్యాంట్ అది. హల్లెలూయా. నేను అంటాను, నీకు బాగా గాలి ఆడాలంటే అది కూడా ఇప్పేసి బర్మోడా వేసుకో. ప్రైజ్ ది లార్డ్. నీ డ్రెస్ దేవుని మహింపరచాలి. నీ డ్రెస్ అఫీషియల్గా నీ డ్రెస్ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను మాట చెప్తున్నా, సీక్రెట్ చెప్తున్నా చూడండి. అమ్మాయిలు కనుక మిమ్మల్ని బాగా చూసి ఇష్టపడాలి అంటే మంచి బట్టలు వేసుకోవాలి, చినిగిపోయినవి కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, చినిగిపోయిన వేస్తే వీడే చినిగిపోయిన వేసుకున్నాడు, నాకేం పెడతాడు వీడు అనుకుంటారు వాళ్ళు. మంచిగా అఫీషియల్గా వేసుకో, లెనిన్ వేసుకో, యుఎస్ పోలో వేసుకో, మంచిగా వేసుకో. మంచిగా ఊరినే చిరిగిపోయిన అవి వేసి, అబ్బా కొంతమంది చూస్తాం ఏం హెయిర్ స్టైల్ ఏమో, ఆ ముళ్ళులు పెట్టింటారు. అదేందో వేసుకొని, ఏం క్రీమ్ అంటే అది, ఏమో జెల్ క్రీమ్ ఏదో వేసుకొని ఏదో పెట్టింటారు మొత్తానికి. ఎందుకట్లా? దేవుని బిడ్డ కదా నువ్వు, నీ ఆశ దేవుని ఆశలాగే ఉండాలా, నీ కోరిక దేవుని కోరికలాగే ఉండాలా. హల్లెలూయా. దేవుని కృపను బట్టి నేను చెప్తుంటున్నాను. రెండో ఆశ మనలో ఏముండాలంటే, దేవుని మందిరాన్ని నేను ఎప్పుడు చూస్తాను అనేటువంటి ఆశ. ఏమండి, మీకుందా ఆశ? ఉంటే మీరు 8:30కు ఉంటారు ఇక్కడ, ఉంటే మీకు 8:30కు మీరు ఉంటారు. మా ఆశ ఏంటంటే శనివారమే మేము రెడీ చేసేస్తున్నాం, అది మా ఆశ. ఆదివారం వచ్చి కాదు, కానీ శనివారమే మేము రెడీ చేసి పెట్టేస్తున్నాం, పరిచర్య చేయాలనే ఆశ. మా వాడు ఏమంటాడంటే, చిన్నో శనివారం అని ఎక్కడికైనా పిలిస్తే రానంటాడు, ఎందుకంటే చర్చి ఎవరు క్లీన్ చేస్తారు, నేను చెయ్యాలా అంటాడు వాడు. మంచిది నాయన, బాధ్యత అనేది చెయ్యి. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఆమేన్. దాన్ని బట్టి చర్చిలో చాపులు, చీరలు, ఇవన్నీ, ఇదింత పరిచర్య, ఇదింత ఆశ కలిగిన వాళ్ళు చేసేది. ప్రైజ్ ది లార్డ్. పిలిస్తే లేదు, పిలవక్క వచ్చేవాళ్ళు మనోళ్ళు అన్నమాట. ఫోన్ చేసే పనిలే. మన పిల్లలు ఉన్నారు, ప్రేము, విజయ్ ఉన్నాడు, అస్సలు ఫోన్ చేసే పనిలే వాళ్ళకి. స్టార్టింగ్లో ఫోన్ చేస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు ఏమిలే. శనివారం అయితే ನೀವು ಮಾಡೋ ಕಸ್ಟಮರೇ, ನೀವು ಮಾಡೋ ಅವಸರ ಇಲ್ಲ ಕಸ್ಟಮರೇ, ನಾವು ಬಂದ್ಬಿಡ್ತೀವಿ, ನಮ್ಮ ಟೈಮ್ ಗೊತ್ತು ಇದು. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఆ ఆశ కనుక మనలో పుడితే వచ్చేస్తాం ఆటోమేటిక్గా. ఆ ఆశ మనలో కలగాలని ఈరోజు ప్రార్థన చేసుకోండి. ఎక్కడ నేను మిస్ అవుతున్నాను, దేవుని ఆశ నేను కలిగి ఉండే విషయంలో, దేవుని ఆశ నెరవేర్చేటువంటి విషయంలో నేను ఎక్కడ తప్పిపోతున్నాను? నేను 2 ప్యారలల్ పాయింట్స్ నేను చెప్తున్నా, ప్యారలల్ పాయింట్స్ 2 చెప్తున్నా. ఒకటి, నేను దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలా. రెండోది, దేవుని ఆశ, దేవుని హార్ట్ బీట్ని ఏంటో నేను తెలుసుకొని దానిని నేను నెరవేర్చే వ్యక్తిగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద మనం కన్ను మూసే టైంలో ఒక్క మాట చెప్పాలి, ప్రభువా చేయడానికి నువ్వు ఇచ్చిన పని నేను సంపూర్తిగా చేశాను. లార్డ్, వాట్ యు హ్యావ్ గివెన్ ద టాస్క్ ఇన్ దిస్ వరల్డ్ టు ఫినిష్ యు, I have finished my race. Amen. ఒక టార్గెట్, ఒక రేస్ మనలో ఉన్నాం, ఒక టార్గెట్ని కలిగి ఉన్నాం మనం. దాన్ని రీచ్ అయ్యేటట్టుగా, ఐఎమ్ నాట్ టెలింగ్ వరల్డ్ టార్గెట్స్, ఐఎమ్ నాట్ టెలింగ్ యువర్ ఎడ్యుకేషనల్, యువర్ ప్రొఫెషనల్ టార్గెట్స్, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్, ఐఎమ్ టెలింగ్ ద స్పిరిచువల్ టార్గెట్స్. నీ ఆత్మీయ గురి ఏమిటో నువ్వు పెట్టుకో.
ఇన్ని ఆత్మలు దేవుని వైపు నడిపించాలి. పాస్టర్ శాలేం రాజ్ అని చిలుకలూరుపేట ఆయన చర్చిలో ఒక ముసలి ఆయన 80 సంవత్సరాలు ఉంటాయి ముసలాయనకి. చర్చికి 291 మందిని నడిపించాడంట. ఎంతమంది? ఐ షేర్ ద వీడియో ఇన్ ద గ్రూప్ ఆఫ్టర్వర్డ్స్. ఒక్క ముసలోడు 291 మందిని దేవుని మందిరానికి నడిపించాడు. ఇదే నా ఆశ అంటాడు. సువార్త ప్రకటించేది మన ఆశ అయి ఉండాలి. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట కిరిస్తే, బ్రతికేద నీ కోసమే, చావైనా లాభమే. ఈనాడు కొంతమంది సేవకులు, ప్రవక్తలను పిలువబడిన వారు, వాళ్ళ ఆశ ఏంటంటే బంగారం సంపాదించాలా. ఒక ఆయన స్టేటస్ పెట్టాడు, దాంట్లో కుక్క చేయను ఉన్నట్లుంది ఇంతలావు. బంగారం గురించి ప్రవక్తలు మాట్లాడాల బైబిల్లో. ప్రవక్తలు మాట్లాడిందే వేరు, వీళ్ళు చూపిస్తుండేదే వేరు. వీళ్ళందరికీ రేపు న్యాయ తీర్పులో ఉంది చూడండి. దేవుడా, యేసయ్య కాపాడాలి వాళ్ళని. సొంత లాభము కొరకు, సొంత ఆశలు తీర్చుకోవడానికి ప్రవక్తలు పెద్ద వాళ్ళు అంటారు, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ ల్యాంబోర్గిని అంటాడు. ఎందుకు రా ల్యాంబోర్గిని? ఎందుకు? ఇవంతా దొంగ ప్రవక్తలు, దొంగ సేవకులు స్టార్ట్ అయిపోయారు ప్రపంచంలో. వీళ్ళంతా తోడేలు స్వభావం కలిగిన వాళ్ళు, నక్క స్వభావం కలిగిన వాళ్ళు. నిజమైన దైవ సేవకుడు దేని కొరకు ఆశ కలిగి ఉంటాడు, పరితపిస్తాడు అంటే ఆత్మల సంపాదన కొరకు. నా సంఘము నింపుకోవాలని కాదు, పరలోక రాజ్యాన్ని నింపాలని ఆశ కలిగి ఉంటాడు. అన్నమాట అర్థమైంది మీకు? పరలోక రాజ్యాన్ని నింపే వాళ్ళుగా మీరు ఆశ కలిగి ఉండాలి. దేవుని ఆవరణము పట్ల మనం ఆశ కలిగి ఉండాలంట. మరలా అంటున్నాడు, కింద వచ్చిన మీరు చదవండి, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సమస్యలుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ వచనం చదవండి. ఎందుకు ఆయన ఆవరణము గురించి అంత ఆశ కలిగి ఉన్నాడంటే అక్కడనే ఉంది జవాబు. 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మందిరం పట్ల ఆశ కలిగి ఉంటే, ఆయన మందిరంలో ఉన్నవారు ఎవరంట? శపించబడిన వారా? దరిద్రులా? నీచులా? దౌర్భాగ్యులా? కాదు, ధన్యులు. ఆదివారము దేవుని సన్నిధిలో ఉండాలి, వాళ్లే ధన్యులు. దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా సృష్టి యావత్తును 6 రోజులు సృజించిన తర్వాత 7వ రోజున దేవాది దేవుడు, మహారాజు, రాజుల రాజు ఆయన 7వ రోజు ఏం చేశాడండి? దేవుని కంటే గొప్పోళ్ళు ఉన్నారు కొంతమంది. దేవుని కంటే గొప్పోళ్ళు. నేను చెప్తున్నా, ఆదివారం నువ్వు సంపాదించేది నువ్వు తినవురా నాయనా, నువ్వు తినవు. దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా అది నువ్వు మెడికల్ స్టోర్లోనే పెడతావు, డాక్టర్లకే పెడతావు, ఈఎంఐలకే పెడతావు. నువ్వు తినవంటే తినవు అస్సలు. నేను చెప్తున్నా. అయితే 6 రోజులు శ్రమపడి పని చేస్తావు కదా, అది నీకే చెందుతుంది. బైబిల్ అబద్ధం కాదు. నీ కష్టార్జితము నీ వడ్డార్జితం అనలే. అర్థమైందా? నీ ఇంట్రెస్ట్ ఆర్జితం అనలేదు. అనింది ఎక్కడ బైబిల్లో? నీ కష్టార్జితం. కొంతమంది చర్చిలో హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు, 10 రూపాయలు వడ్డీకి ఇస్తున్నారు. నిజం చెప్తున్నా, టాప్ సీక్రెట్ ఇది. వాళ్ళ మీద ఆత్మ వస్తుందని అంటున్నారు. వాళ్ళు ఏమంటారు? హల్లెలూయా అని అంటున్నారే కానీ వారం వడ్డీకి తిప్పుతున్నారు. దేవుడు అంటాడు, ఎంత డ్రామా ఆడుతున్నావే, హల్లెలూయా 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 అనుకుంటా. బైబిల్ చెప్తుంది, నీ ద్రవ్యము, నీ డబ్బు వడ్డీకి ఇవ్వద్దు అంటది. బదులి సురేష్కి 1000 రూపాయలు నేను ఇస్తాను, సురేష్ నాకు 1000 రూపాయలు ఇస్తాడు. ఇదేమిది? నేను సురేష్కి 1000 రూపాయలు ఇస్తూ, సురేష్ ఇచ్చేటప్పుడు 100 రూపాయలు, 1000తో పాటు 100 రూపాయలు ఇవ్వాలంటే అది మీరు అనుకున్నారు తింటారేమో. లేదు, షుగర్ టాబ్లెట్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది. అన్నమాట అర్థమైందా? ఎవరికి అస్సలు నువ్వు ఎంత ఉన్నతంగా వెళ్ళినా నీ చేసే పని నిజాయితీగా ఉండాల.
నువ్వు చేసే పని క్రమంగా ఉండాలి. ఆనాడు ప్రవక్తలు ఎలాంటి వాళ్ళంటే, నామానుకు స్వస్థత అయిన తర్వాత 25 కేజీల మూట అనుకుంటా, వెండి బంగారాల మూట ఇస్తే, నీ డబ్బు నీ వెండి పెట్టుకో నీ దగ్గరే, వద్దు అంటాడు. వద్దు, నాకు వద్దు, ఏం వద్దు అంటాడు. ఇప్పుడు ఎవరైనా అంటారు అట్లా? నేను చేసే పని చెప్తున్నా. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే నేను కానుక తీసుకోను. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే నేను ఆఫరింగ్ తీసుకోను. ఐల్ నాట్ టేక్. మీలో కొంతమంది దానికి సాక్షి. నా చెయ్యి ఒప్పుకోదు, నా మనసు ఒప్పుకోదు, నా దేవుడు ఒప్పుకోడు అన్నమాట. సంతోషముగా ఉత్తివాన్ని దేవుడు ప్రేమిస్తాడంట. నువ్వు ఎలా విత్తుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. చాలా ఇంపార్టెంట్. దేవుని ఆవరణం పట్ల మనకి ఏం కలిగి ఉండాలా? మొదటిది, దేని పట్ల మనం ఆశ కలిగి ఉండాలా? 42వ కీర్తనలు చదివాము. రెండోది, దేవుని మందిరం పట్ల ఆశ కలిగి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆశ ఉందంట, అదేదో చూద్దాం. 27వ కీర్తన 4వ వచనం. ఈ 3 ఆశ ఏంటో చూసి మనం ముగించేద్దాం. 27వ కీర్తన 4వ వచనం చదువుదామా? Psalms 27 verse 4. ఒక వరం అడిగితిని, దానినే నేను వేచి ఉన్నాను. ఓకే, 5వ వచనం చదవండి. అలాగూ కోరిన వారికి, యెహోవా మందిరములో ఉండాలి, యెహోవా ప్రసన్నతను చూడాలని కోరిన వారికి 5వ వచనంలో ఆన్సర్ ఏంటో చూడండి. ఆపత్కాలమున నన్ను దాచును, గుడారపు మాటున నన్ను. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఇంకా కింద చదివితే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులు, 6వ వచనం, శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఇవన్నీ ఎవరికో తెలుసు ఆశీర్వాదాలు? యెహోవా మందిరంలో ఆయన ప్రసన్నత. నేను ఒక 25 సంవత్సరాల క్రితం గుగ్గరెట్టి ప్రాంతంలో ఒక నైట్ ఆల్ నైట్ ప్రేయర్లో నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పాస్టర్ శ్యామ్ పీటర్ గారితో కలిసి నేను పరిచర్య వెళ్ళేటప్పుడు గోడకు ఆనుకొని నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటే ఒక కరెంట్ షాక్ లాగా నాకు తగిలిందనమాట. నేను అడిగినాను శ్యామ్ పీటర్ గారు వాళ్ళందరినీ, అయ్యా మీ చర్చిలో అర్థింగ్ ఏమైనా ఉందా అని అడిగినా. ఏం అర్థింగ్ లేదు, మేమంతా గోడకు ఆనుకొని కూర్చున్నాం, మాకేం కాలేదే అని. మళ్ళీ నాకెందుకు అయ్యా కరెంట్ షాక్ లాగా అయిందని. I thought that night God has touched my life. God has manifested my life. God has anointed on that all night prayer. అందుకే ఆల్ నైట్ ప్రేయర్లకు రండి అని నేను ఎందుకు చెప్తానంటే, దేవుని సన్నిధిలో ఎంత ప్రసన్నత ఉంది అంటే, నీ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ద్వారా నువ్వు ఏమైతే చేయలేవో దానిని దేవుడు నీకు సూపర్ న్యాచురల్ పవర్ ఇచ్చి ఆ కార్యాలు చేసేటట్టుగా చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ అనాయింటింగ్. హల్లెలూయా. సురేష్ ప్లే చేస్తాడు. వెన్ ద అనాయింటింగ్ విల్ కమ్, వితౌట్ హీ నోయింగ్లీ హీ విల్ ప్లే సమ్ కీస్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హీ ఆస్క్. ఒకవేళ నేను రాంగ్ అయితే మీరు అడగండి. తనకు ఆలోచన లేకుండా కొన్ని కీస్ ప్లే చేస్తుంటాడు. దట్ విల్ బ్రింగ్ ద అనాయింటింగ్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. న్యాచురల్ స్ట్రెంగ్త్, న్యాచురల్ పవర్ ఏమైతే చేయలేదో దానిని చేసేటువంటిదే అనాయింటింగ్. త్రూ దట్ అనాయింటింగ్ గాడ్ విల్ బ్రింగ్ సమ్ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నానంటే, ప్రార్థనలో మనకు అభిషేకం, ఆరాధనలో మనకు అభిషేకం, ఇంకా ఆ దేవుని సన్నిధిలో మనకు అభిషేకం దొరుకుతుందని దావీదు చెప్తున్నాడు. ఒక్క వరం నేను అడిగినా. ఏంటా వరము? వెండి బంగారాలు కాదంట, డబ్బులు అమ్మాయిలు కాదంట, ఇంకా పిల్లలు కాదంట, లేదా ఇంకా అందచందాలు కాదు. ప్రభు నాకు అది ఇది ఏం అడగలా, ఒకే ఒక వరం. ఓన్లీ వన్ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ యు లార్డ్. ఏంటది? నేను ప్రసన్నత చూడాలి. ఏం చూడాలంట? ప్రసన్నత అంటే ఏంటి? నా ప్రసన్నత అంటున్నారు పాస్టర్ గారు. అంటే ఏంటి? ఏం లేదు. వాట్ గాడ్ ఈజ్, వాట్ గాడ్ హ్యాస్, వాట్ గాడ్ హీ ఈజ్, ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ ప్రెసెన్స్. దేవుడు ఏం కలిగి ఉన్నాడో, ఏమై ఉన్నాడో, ఏం చేస్తాడో
అదంతా ఆయన సన్నిధి. మోషే అంటాడు, నువ్వు సన్నిధి రాకుండా మేము ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించద్దు. మీరు ప్రార్థన చేస్తున్నారా? నీ సన్నిధి రాకుండా ఎర్ర సముద్రం దాటించొద్దు, నీ సన్నిధి రాకుండా యొర్దాను నది దాటించొద్దు, నీ సన్నిధి లేకుండా ఎరికో కోట గోడలు పగలగొట్టొద్దు, నీ సన్నిధి లేకుండా అరణ్యాన్ని దాటించొద్దు. ఈ ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నీ సన్నిధి లేకుండా మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. ఇశ్రాయేలీయులందరూ కూడా మాకు ఆకుకూరలు లేవు, మాకు మటన్ లేదు, మాకు చికెన్ లేదే, మాకు అది లేదే, ఇది లేదే అని అడుగుతూ ఉంటే ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు మోషేని అడిగినాడు ఒకసారి. సరే మోషే, వాళ్ళందరూ ఏమేమి అడుగుతున్నారు? పూరేడు పిట్టలను అడిగినారు కొంతమంది కోడెలు, మాంసం, అవి అన్నీ అడుగుతున్నారు. అల్లం వెల్లుల్లిపాయలు అడుగుతున్నారు. నువ్వేం అడుగుతావు? నీకేం కావాలా మోషే అంటే, మోకాళ్ళు వేసి మోషే అంటాడు, నేను నీ ప్రసన్నత చూడాలి, నేను నీ ముఖం చూడాలి. హల్లెలూయా, నీ ముఖం చూడాలి. ఎప్పుడైనా ప్రార్థనలో అడిగినారా? ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశారా? మనమంట ప్రార్థన చేసేసి ఆమెన్ టాటా ప్రభా బాయ్ బాయ్ అనేస్తాం. ప్రార్థన చేసి ఒక 2 నిమిషాలు కూర్చో దేవుని దగ్గర, ఊరికనే మౌనంగా కూర్చో, ఏం మాట్లాడొద్దు. ప్రార్థన చేసావా, మౌనంగా కూర్చో, ప్రభు మాట్లాడు నాతో. ఆశ కలిగి ఉండాలా, దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలా. మన కొరకు సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు మన కొరకు త్వరగా రానైనటువంటి దేవుని పట్ల మనం ఆశ కలిగి ఉండాలా. లోకములో అన్ని ఆశలు గతించిపోతాయని బైబిల్ చెప్తోంది. ఒక జీవం గల దేవుని పట్ల మనం కలిగి ఉన్న ఆశలు మాత్రమే మనల్ని బ్రతికింపచేసేది అనమాట. 119వ కీర్తన 74వ వచనం చదవండి. 119వ కీర్తన, సామ్స్ 119 వర్స్ 74. త్వరగా 4వ ఆశ మనం చూద్దామండి. 4వ ఆశ ఇది, 119 వర్స్ 74. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి చాలండి. మొదటి లైన్ ఏంటంటే, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. మనం బ్రతికించింది ఎవరండి? నమ్మను బతికిస్తుంది యాವುದು? దేవర వాక్య, దేవుని వాక్యం. నీ వాక్యం నన్ను బ్రతికించింది ప్రభువా. నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక ఆయన పాట రాస్తాడు, నాతో సురేష్. 4వ ఆశ ఏమిటి? 4వ ఆశ ఏమిటి? చదవండి. 4వ ఆశ ఏమిటి? నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో అన్ని ఆశలు గతించిపోతాయి. హల్లెలూయా. అందుకే మహేష్ పాస్టర్ గారు లాస్ట్ టైం మన చర్చ్కి వచ్చినప్పుడు నాగభూషణ్ గారు ఇద్దరు కలిసి ఒక పాట పాడారు. నా ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అమ్మ మాట చెప్పనా, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనం చూసేది మన కళ్ళతో ఒకరిని ఎవరైనా యేసయ్య. కళ్ళు మూసే తెరిచే లోపు యేసే మనకు కనిపిస్తుంది. ఆ యేసే పాదాలు పట్టుకోండి, ఆ యేసే ముఖాన్ని చూడడానికి పరితపించండి. కోరహు కుమార్ అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు జింక ఏ విధముగా ఆశిస్తుందో దేవా, నా ప్రాణం నీ కొరకు. అంతేకాదు, నీ మందిరం నేను చూడాలని, నీ మందిర ఆవరణములో నేను ఉండాలని ఆశిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. ఆయన పరిచర్య మీద ఆశ కలిగి ఉండండి. ఆఖరికి ఒక మాట చదివి ముగించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమా 15:21 వచనం చదవండి. రోమా 15:21 వచనం త్వరగా. ఆయనను గురించి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి, అదుగో చూడండి, ఆశ గలవాడనై ఉండి ఆ లాగున ప్రకటించి. హల్లెలూయా. చాలు, బైబిల్ మూసే. మొదటిది ఆయనను చూడాలని ఆశ,
రెండోది ఆయన ఆవరణములు చూడాలని ఆశ. మూడోది ఆయన వాక్యము మీద మనకు ఆశ. నాలుగోది ఆయన ప్రసన్నతను చూడాలని ఆశ. ఐదవది సువార్తను ప్రకటించాలి. నేను చెప్పా, ఆ ముసలోడు 291 మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు సువార్త చెప్పి. మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. బాపట్ల ప్రాంతంలో శ్రీదేవి అనేటువంటి అమ్మాయి ఎన్నో వేల మందికి సువార్తను ప్రకటించి, తనకు కాళ్ళు చేతులు లేవండి, కాళ్ళు చేతులు లేవు, వేల మందికి సువార్తను ప్రకటించి 800 మందిని ప్రభు దగ్గరికి నడిపించి. నీకు నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, ఎంతమందిని నడిపించావు? ఎంతసేపు నా కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నా రోగము, నా సమస్యనే అంటున్నావే కానీ ప్రభు కొరకు ఏమని చేసావా? ఎప్పుడైనా దేవుని అడిగారా, ప్రభువా నీ ఆశ ఏమిటి? ఎప్పుడైనా అడిగినారా? అందరు లేచి పడదాం ఒకసారి. ఎప్పుడైనా మీరు అడిగినారా, ఎస్ఐ నీ ఆశ ఏమిటి? నీ ఆశ నేను తీర్చాలి. ఎంతసేపు మనం అడిగింది ఏంటంటే, ఇన్నేళ్ళు ప్రభా నాకు అది నాయనా, ఇది నాయనా, అది నాయనా, ఇది నాయనా, అది ఇవ్వు ప్రభువా, ఇది ఇవ్వు ప్రభువా, ఇదే అడిగినాం. ఎప్పుడైనా అడిగినామా, ప్రభువా నీకేం కావాలి, నీకేం కావాలి ప్రభువా, వాట్ యు వాంట్? హల్లెలూయా. అడిగినారు ఎప్పుడైనా ప్రార్థనలో మీరు, నీకేం కావాలి ప్రభువా, నేను ఇస్తాను. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకు. ఏం పాట అండి ఇది? ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకు. ఊపిరి ఉన్నంత వరకు చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. హల్లెలూయా. దేవుడు చక్కని నోర్లు ఇచ్చాడు, పాడడం లేదు. చక్కని చేతులు కాళ్ళు ఇచ్చాడు, సువార్త చెప్పడానికి వెళ్ళడం లేదు. చేతులు కాళ్ళు ఇచ్చాడు, దేవుని పని చేయడం లేదు. మన ఆశలే తీర్చుతున్నాం, మన కోరికలే నెరవేర్చుకుంటున్నాం. నా కొరకు ఇది ప్రభు, అది ప్రభు, అది నాయన, ఇది నాయన, ఉద్యోగమి ప్రభు, అమ్మాయి ప్రభు, బంగారు నాయన, పెళ్లి చేయ ప్రభు, ఇల్లు కట్టి ప్రభు, ఇవన్నీ అడిగాము. అడగక ముందే దేవుడు అన్ని చేశాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇంకా నేను ఇయ్యాలా, నువ్వేమని ఇస్తావా? ఇంకా నేను ఇయ్యాలా? ఈ ఆరాధనలో చెప్పు, నీ ఆశ ఏంటి ప్రభు, నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. నీ ఆశ ఏంటి ప్రభు, నేను నెరవేరుస్తాను. కోరావు కుమారుడు అంటున్నాడు, దేవా నా ప్రాణము జీవము గల దేవుని కొరకు దృష్టించు. ఈరోజు ఒక్క మాట దేవుని చెప్పండి, ప్రభువా నేను నీ పట్ల ఆశ కలిగి జీవించేటట్టుగా సహాయం చేయి. చెప్తాం, అందరూ నోరు తెరిచి కళ్ళు మూసుకొని చెప్పండి మాట. దేవా నీ కొరకు ఆశ కలిగి, నీ కొరకు పరితపించే రీతిగా సహాయం చేయి. నీ సన్నిధిలో, నీ మందిర ఆవరణం చూడాలని ఆశ ఉన్నది. నీ సన్నిధిలో నీ ప్రసన్నత నేను చూడాలని ఆశ. నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని. ఆశయ్యా చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా చిన్న, నిజంగా చెప్పు, అబద్ధం చెప్పొద్దు, నిజంగా పూర్తి హృదయంతో చెప్పు. ఆశయ్యా చెప్పు, ఆశయ్యా ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. చిన్న యేసయ్యా నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని, నీతో
ఉండాలని నీతో నేను ఆఖరిగా యథార్థంగా చెప్పు, నిజం చెప్పు. ఆశయ్యా ఆశయ్యా యేసయ్యా తీర్చాలయ్యా ఆశయ్యా యేసయ్యా తీర్చాలయ్యా. శాశ్వతమైన ఆశ కలిగి ఉందాం, ఆయన పట్ల ఆశ కలిగి ఉందాం, ఆయన సన్నిధి పట్ల, ఆయన మందిరం ఆవరణం పట్ల ఆశ కలిగి ఉందాం, ఆయన వాక్యము మీద ఆశ కలిగి ఉందాం, ఆయన ప్రసన్నతను చూడాలని ఆశ కలిగి ఉందాం, ఆయన సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆశ కలిగి అనేకులకు సువార్త ప్రకటించాలి. దేవుని ఆశీర్వాదాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సురేష్ ఈ విషయం కొరకు ప్రార్థన నడిపించాలి మనం చేస్తూ. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తివంతమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందారు తండ్రి. యేసయ్య వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య అవును తండ్రి, మేము ఆశలు లేకుండా జీవిస్తున్నాం తండ్రి. యేసయ్య ఆశ లేని వాళ్ళకి నువ్వు తృప్తిపరచలేదు తండ్రి. యేసయ్య ఆశ ఉన్న వాళ్ళకి తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు తండ్రి. యేసయ్య అవును తండ్రి. యేసయ్య మేము ఎక్కడైతే వెనుకబడి ఉన్నామో తండ్రి, యేసయ్య నీ విషయంలో ఏ ఆశ పిల్లలు నీపై చూపుకోకుండా ఏ